క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసిన కనుక నన్ను నయోమి అనక మారా అనుడి అనే మాట చూస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ సమయంలో నయోమి యొక్క భర్త పేరు ఎలీమెలకు. వీరికి 2 కుమారులు ఉన్నారు. వీరందరూ బెత్లెహేము నుండి మోయాబు దేశంలోకి వెళ్ళి అక్కడ కాపురం ఉన్నారు. అయితే అక్కడ ఉన్న తర్వాత ఆమె భర్త చనిపోయాడు. తర్వాత 2 కుమారులు కూడా చనిపోయారు. ఈ పరిస్థితులలో ఆమె తన కోడళ్లను పిలిచి, అమ్మా, నేను వెళుతున్నాను నా ప్రాంతానికి బెత్లెహేమునకు, మీరు తిరిగి వివాహం చేసుకోమని చెప్పినప్పుడు ఆమె పెద్ద కోడలు ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొని మంచిదని ఆమె మోయాబు దేశంలోకి వెళ్ళింది. కానీ రూతును చూసినప్పుడు ఆమె తన అత్తను హత్తుకున్నట్టుగా చూస్తుంటున్నాం. అంటే ఈమె తన అత్తమ్మను ప్రేమించినట్లుగా చూస్తుంటున్నాం. ఈమె చాలా చక్కని మాటలు తన అత్తతో చెప్పినట్టుగా చూస్తుంటున్నాం. నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందుదును, అక్కడనే పాతి పెట్టబడుదును. మరణము తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేనుగా కానీ తన అత్తతో చెప్పినట్టుగా చూస్తుంటున్నాం. ఎంత చక్కని మాట! నీ దేవుడే నా దేవుడు అనేటువంటి ఈ మోయాబీయురాలు తన అత్తలో ఉన్నటువంటి మంచి లక్షణాలను బట్టి ఈ దేవుడు గొప్ప దేవుడనే విశ్వాసం ఆమె కలిగి వచ్చినట్టుగా చూస్తుంటున్నాం. తర్వాత దేవుడు వీరిద్దరిని దీవించి ఆశీర్వదించినాడు. తర్వాత రూతు బోయజును వివాహం చేసుకున్నట్లుగా చూస్తాం. అయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట చూస్తాం. నయస్సోను షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి రాజైన దావీదును కనెను అనే మాట చూస్తుంటున్నాం. ఇక్కడ బోయజు రూత్ అనేటువంటి మాట మనం చూస్తుంటున్నాం. మత్తయి సువార్తలో ఈ మాటలు మోయాబీయురాలైనటువంటి రూతు యొక్క పేరు అక్కడ వ్రాయబడినట్టుగా చూస్తుంటున్నాం. వారిలో నుండే యెష్షయి కుమారుడైనటువంటి దావీదు వచ్చినాడు. అందువలన యేసుక్రీస్తును కూడా ఏమంటారంటే దావీదు కుమారుడా అనే మాట కూడా ఆ దినాల్లో కొందరు ఉపయోగించినట్లుగా చూస్తుంటున్నాం. కనుక క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈమెలో ఉన్న విశ్వాసం ఏంటంటే తన అత్త యొక్క దేవుడే నిజమైన దేవుడని గ్రహించి ఆమెను వెంబడించినందువలన దేవుడు ఆమెను దీవించినాడు. ఈ లోకంలో యేసుక్రీస్తు ఒక్కడే దేవుడిని నమ్మిన వారిని అందరినీ కూడా దేవుడు దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. కృపాభరితుడమైన మా పరలోకపు తండ్రి, గడిచిన రాత్రి అంతా సుఖంగా కాపాడి ఉదయకాలంలో సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు నాయనా. ప్రభా, రూతు యొక్క జీవితం ద్వారా అన్యురాలైనప్పటికీ నిజమైన దేవుణ్ణి ఎరిగినందువలన ఆమెకు గొప్ప ఆధిక్యతనిచ్చి ఆయన ఆమె పేరు జీవ గ్రంథంలో రాసినందుకు, బైబిల్ నందు రాయబడినందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. రక్షక, మా జీవితాల్లో కూడా ఈమె ఏ విధంగా నిన్ను నమ్ముకునిందో, తన అత్తను ఎంతగా ప్రేమించిందో, అదేవిధంగా మేము నిన్ను నీ అందు విశ్వసించి మేము
రూతు వల్లనే మా కుటుంబాలన్నీ కూడా ప్రేమ కలిగి జీవించుటకు నీ యొక్క కృపను అనుగ్రహించమని, సంఘమంతటిని దీవించమని వేడుకొంచుంటున్నాం. అనారోగ్యంతో ఉన్న జోసెఫ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీవే స్వస్థతను అనుగ్రహించు తండ్రి. సునీల్ యొక్క కుమారునికి 10 కుట్లు పడ్డాయి తండ్రి. ఆ పిల్లవాడికి కూడా సంపూర్ణ స్వస్థతను, ఆరోగ్యం అనుగ్రహించమని, సంఘమంతటిని దీవించమని యేసునామమున వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సంఘమంతటికి, అనారోగ్యంతో ఉన్న జోసెఫ్కు, సునీల్ కుమారునికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైనగాక. ఆమేన్.